నమస్తే అండి సత్యనారాయణ రెడ్డి గారు. నమస్తే నమస్తే. పత్తి చేను వేసినట్టున్నారు ఈ సంవత్సరం. అవును, సీడ్ పత్తి వేసినాం. సీడ్ పత్తి అంటే క్రాసింగ్ చేస్తారు చూడండి, ఆ పత్తి పూత రుద్దేది లూజ్ వీడ్ వెరైటీ. లూజ్ వీడ్ అనే వెరైటీయా? అంటే అగ్రిమెంట్ ఉంటుందా దీనికి? అగ్రిమెంట్ ఉంటుంది. ఎట్లా ప్రాసెస్ ఏంటి దీనికి? ఇది ఒక క్వింటాల్ వచ్చేసి 50,000 మనకి. క్వింటల్ క్వింటల్ విత్తనాలా లేకపోతే 100 కేజీలు వచ్చేసి క్వింటాల్ ఒక 50,000 రూపాయలు మనకి. క్వింటల్ విత్తనాలకు 50,000 రూపాయలు అగ్రిమెంట్ వాళ్ళే తీసుకుంటారు. మరి పత్తి మనకి జిన్నింగ్ ఆడిస్తే అది పత్తి రేటు పత్తికే ఉంటుంది, సపరేట్ అమ్ముకోవచ్చు. విత్తనాలు మాత్రం వాళ్ళే తీసుకుంటారు. అంటే ఓన్లీ సీడ్స్ పర్పస్ మాత్రమే ఇప్పుడు దీన్ని మీరు పండిస్తున్నారు అనమాట. పోయినసారి మనం ఇదే వ్యవసాయ క్షేత్రంలో మిరప గురించి మాట్లాడుకున్నట్టున్నాం. అవునవును. ఈసారి రైతులకు మనం ఈ క్రాసింగ్ గురించి కాస్త తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మగపత్తి అంటారు దీన్ని. ఒక్క నిమిషం. ఏది ఇప్పుడు ఈ కనబడుతున్నదంతా మగపత్తి. ఓకే. తర్వాత ఆడచేను. ఎట్లా గుర్తుపడతారు మీరు? అంటే అప్పుడే చెప్పొచ్చు, మగచేను ఆడచేను సపరేట్ వేసుకుంటాం కదా. అంటే మీరు గుర్తుపట్టగలుగుతారా ఇది మగ చెట్టు ఇది ఆడ చెట్టు అని? ఖచ్చితంగా గుర్తుపడతాం. ఓకే. సపరేట్గా వేసుకుంటారు కాబట్టి కూడా ఒక అవగాహన ఉంటుంది. ఇది ఆడపత్తి. నాటేటప్పుడు అంటే సాళ్ళ మధ్యలో అంతరం ఎట్లా పెడతారు? ఇట్లా సాల్సాలు వేస్తుంది. అందరు రైతులలో సాల్సాలు వేస్తున్నారు. మాకు ఈ పొలం ఎక్కువ హైట్ పెరుగుతానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా 6 జాన్లు ఇట్లా 4 జాన్లు ముక్కన్లు పెట్టినాము. ముక్కన్లు వేసినరా? ముక్కన్లు వేసినాం. అంటే ఒక్కొక్క చోట 4 నాటి మళ్ళీ బెరుకులు పోతాయి కదా. ఆ బెరుకులు పోయినప్పుడు తీసేస్తే కనీసం ఒకటన్నా ఉంటుంది అని అట్లా వేసినాం. 4 విత్తనాలు. ఓకే. డ్రిప్ ద్వారానే ఇస్తున్నారా నీళ్ళు? ఎన్ని నెలల పంట అండి ఇది? ఇది 3 నెలలు దాటింది. 3 నెలల దాటింది. అంటే ఈ పైరు వయస్సు ఏమో 90 రోజులు అయింటుంది. 90 రోజులు అయింది. ఎన్ని నెలల వరకు మనం ఈ క్రాసింగ్ చేస్తాం? ఇప్పుడు ఒక 40 రోజులు క్రాసింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 40 రోజులు 50 రోజుల వరకు చేస్తాం. క్రాసింగ్ 50 రోజులు వరకు చేస్తాం. మామూలుగా అంటే క్రాసింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది? 50 రోజులు పడుతుంది. 50 రోజుల నుంచి కంటిన్యూ చేస్తాం. పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయి దీనికి? పెట్టుబడులు ఎకరాకి వచ్చేసి ఒక 60,000-70,000 దాకా వస్తుంది. మీరు ఎంత వేస్తారు ఇప్పుడు? మేము ఎకరన్నర. ఎంతమంది పడుతున్నారు లేబర్? ఎట్లా? ఇప్పుడు 6 మంది పడతారు ఎకరన్నరకి. ఈ ఎకరన్నరకు 6 మంది. వాళ్ళ డ్యూటీ ఏంటి? రోజు ఏ టైంలో వస్తారు? పొద్దున్న 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు. అంటే 3 గంటల వరకు సీడ్ పత్తి చేస్తారు, తర్వాత కలుపు తీస్తారు. మామూలుగా మిగతా పంటలకు ఈ క్రాసింగ్ పంటలకు తేడా ఏంటి? అంటే ఫైనాన్షియల్గా కానీ మగ పూత తెచ్చి దీన్ని ఇట్లా చింపి దీన్ని ఈ సీడ్ పత్తి ఇట్లా పూత దింపి ఆ మగ పత్తి తెచ్చి ఇట్లా దీన్ని క్రాసింగ్ చేస్తే ఇది కాయ సెట్ అవుతుంది, లేకుంటే ఇది రాలిపోతుంది. దీనికి సుంకు ఉండదు, ఈ ఒత్తికి సుంకు ఉండదు దీనికి. ఇప్పుడు ఇది ఆడ చెట్టు ఆ మగ పూత తెచ్చి దీన్ని ఇట్లా క్రాసింగ్ చేసి దీన్ని దించేస్తాం. అంటే ఇది గుర్తు అనమాట, ఇది చేసినామని మనం. ఒకసారి చూద్దాం మనం అది. ఒకసారి మగ పూత తీసుకొద్దాం. ఇది మగపూతనా? మగపూత. ఇది తీసుకొచ్చి ఇట్లా దించి దీన్ని ఆడపూత తీసేసి ఇట్లా క్రాసింగ్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది గుర్తు అనమాట, ఇట్లా దించేస్తే దీన్ని చేసినామని ఒక గుర్తు అనమాట. ఇట్లా మొగ్గలాగా ఉన్నప్పుడేమో కానట్టు ఇది రేపు వస్తుంది. ఇంతకుముందు మామూలుగా ఏదో రెడ్ కవర్లు వేస్తుంటారు, అది వేరే. అది మొగ్గలు గిల్లేది. అంటే ఈ రోజు కవర్ వేసి మొగ్గ గిల్లి రేపు క్రాసింగ్ చేస్తాం దానికి. దీనికి ఇంకా అట్లాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడున్న వెరైటీలే అట్లా వచ్చినాయి, లేకపోతే అట్లా కూడా ఉన్నాయి? అవి ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఏది బెటర్ అంటే? తక్కువ, చాలా తక్కువ పని. లేబర్ కాస్ట్ తక్కువ, పని కూడా తక్కువ. మనకి మధ్యాహ్నం 2-3 వరకే ఉంటుంది పని. అదేంటంటే పొద్దున క్రాసింగ్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి మళ్ళీ మొగ్గలకి వెళ్ళాలి. ఇది అట్లా కాదు, ఒకటేసారి క్రాసింగ్ చేస్తే అయిపోయి దీని పని. ఎకరకు ఎన్ని విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎకరకు 4 క్వింటాలు 5 క్వింటాలు మంచిగా వస్తుంది దిగుబడి. 4-5 క్వింటాల వరకు వస్తుంది. తర్వాత ఈ పురుగు మందులు ఏమేమి కొడుతుంటారు? ఉన్నట్టునే ఉంటాయి.
మామూలుగా కమర్షియల్ పత్తికున్నట్టు పత్తికి ఉన్నట్లే దీనికి కూడా ఉంటాయి. కాబట్టి ఒక మొగ చేనుకి పురుగు ఎక్కువ ఉంటుంది. మగ చెట్లకి నాన్ బీటీ కదా, బీటీ కాదు అది, ఆహా. మొగ చేనుకి పురుగు ఎక్కువ ఉంటుంది. ఆడదానికి తక్కువనే ఉంటుందా? తక్కువనే ఉంటుంది. బీటీ కదా అది, అది నాన్ బీట్ అంటే పురుగు ఎక్కువ పడుతుంది. వర్షాకాలంలో సమస్యలు ఎట్లా ఉంటాయి అంటే ఈ పంటలు వేసుకునే? ఇప్పుడు ఇదే వర్షం కంటిన్యూ అయితే ఫంగిసైడ్ వచ్చి చాలా చెట్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తేమ శాతం ఎక్కువైనప్పుడు ఫంగస్ ఏర్పడుతుంది, ఫంగిసైడ్ ఎక్కువ ఏర్పడి ఆకులు రాలిపోయి చెట్టు నశిస్తుంది, ఎర్రగా అయిపోతుంది, ఎర్రగా నశిస్తుంది, కాయలు కూడా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతుంది. అంటే వర్షాలు మామూలుగానే ఉండాలి, ఎండ కూడా మరి ఇప్పుడు టైం అయ్యలేదు కానీ ఇంకో 15 రోజులు అయితే ఈ పలగనికి వస్తాయి కదా పత్తి, అప్పుడు పలగనికి వచ్చినప్పుడు ఈ వర్షాలు పడితే చాలా డ్యామేజ్ అవుతుంది రైతులకి. దాంట్లో నీళ్ళు ఆగి అసలు ఇంకా పత్తి వల్ల కూడా రైతుకి చాలా నష్టం అవకాశం. ఒక చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయి చూపించండి, ఎట్లా అంటే ఈ మీకు ఎట్లా క్రాప్ వస్తుందో చూద్దాం. ఎంతవరకు రావచ్చు ఒక చెట్టుకు, ఎన్ని కాయలు పట్టవచ్చు? 50 నుంచి 60 కాయలు. ఇవన్నీ క్రాసింగ్ అయిన తర్వాత వచ్చినవి అన్నమాట. ఓకే, బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చినట్టున్నాయి. అంటే ఒక బొగ్గలో విత్తనాలు ఎన్ని ఉంటాయి సాధారణంగా? 24-25 వరకు. ఒక బొగ్గలో 24 విత్తనాలు ఉంటాయి. ఎప్పుడైనా తూకం వేసి చూసారా వీటిని? అంత తూకం అబ్జర్వ్ చేయలేదు. మొక్కలు ఎన్ని పడతాయండి 1 ఎకరంలో? ఎకరాకి అంటే అప్పుడు మొగ్గలకి లేట్ అయితే 2400 వరకు పడుతుంది ఒక ఎకరానికి. 2400 మొక్కలు 2400 మొక్కలు కొట్టేవా? అంటే మనం ఇది సాల్ నాట్ వేస్తాం కదా, అంత కరెక్ట్ చెప్పలేము. అవైతే ముక్కలు కదా, 2400 వరకు వేస్తాం. ఇంకా అంటే ఈ ఏ రకాలు ఉంటాయి అందులో? మొదటి మేలు జాతి ఏంటి, రెండవది ఏంటి మీ అంటే ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకి ఈ గద్వాల ఏరియాకు? ఇక్కడ అన్ని అంటే ఒకరు రైతులు ఒకరు ఎన్నుకుంటారు వెరైటీ వాళ్ళకి. అవును, అయితే జనరల్గా ఇప్పుడు ఈ మల్లకల్ మండలంలో ఎక్కువ ఏది వేస్తున్నారు? ఇక్కడ అన్ని ఇప్పుడు క్రాసింగ్ చేసేటివి పూత రుద్దేటివి వేస్తున్నారు మొత్తం. రకాలు ఏమైనా ఐడియా ఉన్నాయా? రకాలు అంటే లూజ్ వీడు, రాసి, కొన్ని రకాలు. అంటే అప్పుడు ఎక్కువ మొగ్గలిగిలే వాటి వేసినప్పుడు రిస్క్ ఎక్కువైనందుకు మొత్తం పూత రుద్దేటివి వేస్తుంది. మీకేమన్నా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ తీసుకుంటారు కదా మీరు, మీతో అంటే నిజంగా పేపర్ పైన ఆన్ పేపర్ మీకు అగ్రిమెంట్ తీసుకొని సిగ్నేచర్స్ చేసుకొని అట్లా చేస్తారా, లేకపోతే పుట్టి నమ్మకంతోన? అమ్మో, మరి ఒకవేళ రేపు మీరు ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత రేపు ఆ సీడ్స్ తీసుకోకపోతే మీ పరిస్థితి ఏంటి? అవునా? మరి జనరల్ అయితే అగ్రిమెంట్ అంటే కంపల్సరీ ఒప్పందం ఉండాలి కదా, రైతులు అడగట్లేదు. వాళ్ళు ఏమన్నా పెట్టుబడికి సాయం చేస్తారా మీకు? ఎంత ఇస్తారు? మన క్యాండిడేట్ని బట్టి, మనం కెపాసిటీ, మన దిద్దతో రైతు నమ్మకాన్ని బట్టి. సో 30,000-40,000-50,000 వరకు కూడా ఇస్తారు, లక్ష కూడా ఇస్తారు. అంటే ఇంతవరకు అయితే మోసాలు చేసిన దాఖలాలు అయితే లేవు కదా? ఉండొచ్చు కానీ మనకైతే ఇప్పుడు రైతులను బట్టి ఇప్పుడు ఏమి ఇబ్బందులు అయితే లేవు. ఇప్పుడు ఇబ్బందులు అయితే లేవు, చెప్పిన రేట్కి కొంటున్నారు, అగ్రిమెంట్ రేట్కి కొంటున్నారు. అదే ఎందుకంటే ఒక అగ్రిమెంట్ ఉంటేనేమో మీకు భరోసా ఉంటుంది. లేదంటే నిజంగా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలాంటివి ఇచ్చి పంట వండని విత్తనాలు అవి ఏమైనా ఇచ్చిపోతే చాలా నష్టపోతారు కదా, అందుకే అడుగుతున్నా. ఇప్పటికైతే ఇబ్బంది లేదు కాబట్టి అంటే తెలిసిన వాళ్ళతోనే మీరు తీసుకుంటారేమో. ప్లస్ రైతు కూడా పెట్టుబడికి సాయం దొరుకుతుంది కాబట్టి ఇంకా నమ్మకమైన వాళ్ళు అని ఒక నమ్మకం కుదిరిన తర్వాత సరే అగ్రిమెంట్ ఏమైంది అంటే పల్లెటూళ్ళలో కొంచెం కాస్త ఏవైనా సరే వ్యవహారాలని మనుషులు నమ్మకంతోనే జరిగిపోతుంటాయి కాబట్టి ఇంకా అదే నడుస్తున్నట్టుంది. కానీ ఎందుకైనా మంచిది నా సలహా ఏంటి అంటే ఏదైనా అగ్రిమెంట్ తీసుకునేటప్పుడు రాతపూర్వకంగా ఏదైనా ఒకటి ఉంటే రైతుకు కాస్త భరోసా ఉంటుంది. రేపు పొద్దున విత్తనాల్లో కానీ ఏదైనా లోపం ఉన్నా మీరు కాస్త ధైర్యంగా ఉండొచ్చు. లేదంటే ఒకసారి ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, అంటే అనుకోకుండా ఏం జరిగినా సరే రైతును కాపాడుకోవాల్సి వస్తుంది కదా. లేకపోతే మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా మీరు రికవరీ చేయాలంటే మళ్ళీ దగ్గర దాదాపుగా 3-4 సంవత్సరాలు పట్టిన ఆశ్చర్యం లేదు, అంతకంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకు ఎంత నమ్మకం ఉన్నా పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు మార్కెట్ పరిస్థితులను బట్టి అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు రాతపూర్వకంగా ఉంటేనే మంచిదని అనుకుంటున్నా. ఇంకా ఈ సీడ్ పత్తి గురించి ఏమైనా వివరాలు చెప్పగలుగుతారా? మీ ఏమైనా నేను ఇప్పటికైతే అంత ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాలు ఎక్కువ పడితే ఈ కాయలు తేమ శాతం ఎక్కువై మురిగిపోయే అవకాశాలు ఉంటాయి.
వర్షాలు ఎక్కువ పడితే వర్షాలు ఎక్కువ అవుతాయి. పత్తులు కూడా పత్తులు కూడా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అంటే మామూలుగా బొగ్గ పగిలిన తర్వాత వర్షం వస్తే కూడా కష్టమే. వస్తే పత్తి పలగకుండా అవుతుంది. చాలా బాగుంది, మంచి గ్రీనరీ ఉంది. ఇప్పటికైతే ఏమి ఇబ్బంది లేదనమాట. కాకపోతే వర్షాలు ఎక్కువైతే మాత్రం కష్టం. మనిషి ఎత్తు పెరుగుతుందండి ఇది? పెరుగుతుందండి. అక్కడ ఇంకా మనిషి కన్నా పైన ఉంది అక్కడ కరెంటు స్తంభం వైపు కదా. అంటే పొలాన్ని బట్టి పొలం మంచిగా ఉంటే మనిషి అంటే కాయలు కూడా ఎక్కువ పడతాయేమో. పడతాయి. ఓకే, ధన్యవాదాలు. మీ సమయాన్ని కేటాయించి మీరు ఈ క్రాసింగ్ పత్తి గురించి మాకు విషయాలను సమగ్రంగా తెలియజేసినందుకు రైతుబడి ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రైతుబడి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.